నువ్వా? అదేంటి ఆకాశం నేల మీద దిగి వచ్చిందే? ఒకసారి బయటకు వస్తావా? లోపలికి రాని వాళ్ళతో బయటికి రావాల్సిన అవసరం ఉందా? ప్లీజ్, నీతో కొంచెం పని ఉంది. ఏం పని? డ్రైవర్ పనా లేకపోతే నౌకర్ పనా? అది కాకపోతే జోకర్ పనా? అరే రే, అవన్నీ నువ్వు చిన్న నవ్వు పారేస్తే ఎవరైనా చేస్తారేమో. అప్పుడు ఒళ్ళు పొగరికి ఏదేదో వాగాను, కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను రాము. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నాకు ఇప్పుడు అర్థమైంది. అహంకారంతో నీ ప్రేమని కాదన్నాను, కానీ ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను రాము. అరే రే, సరిగా వినిపించలేదు. మళ్ళీ చెప్పు. ఏది మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమిస్తున్నాను. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమిస్తున్నాను. వన్స్ మోర్. నిన్ను ప్రేమిస్తున్నాను. ఏది ఇంకొకసారి చెప్పు. నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలా కాదు, ఈ కొండ కోన ప్రతిధ్వనించేలాగా గట్టిగా మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమిస్తున్నాను. I love you. ఓకే, అయితే ఇప్పుడు ఏంటట? నన్ను పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు నవ్వుతున్నా? ఏడ్చే ఛాన్స్ నీకు ఇద్దామని. డ్రైవర్ గా నీ పక్కన కూర్చున్న అదృష్టం నాకు కల్పించావు. గైడ్ గా నీ పక్కన నడిచే భాగ్యం నాకు కల్పించావు. పెళ్లి కొడుకుగా నీ పక్కన కూర్చోబెట్టుకుందాం అనుకోవటం తప్పమ్మా. నా ప్రేమ పరీక్షలో నేను గ్యారంటీగా పాస్ అవుతానని చెప్పాను, అయ్యాను. నువ్వే వచ్చి ప్రేమిస్తున్నానని చెప్తావని చెప్పాను, చెప్పావు. పెళ్లి చేసుకోమని ప్రాధాయపడి అడుగుతావని చెప్పాను, అడిగావు. రైట్, నా పరీక్షలో నేను పాస్ అయ్యాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నువ్వొచ్చి నన్ను అడుగుతావని చెప్పాను గాని నేను సరే అంటానని చెప్పలేదే. పరీక్షలో పాస్ అయినంత మాత్రాన ఉద్యోగం చేయాలని రూల్ ఏం లేదే. న్యాచురల్ గా నేను ఆ పరీక్షలో పాస్ అయ్యాను, ప్రాక్టికల్ గా నేను నిన్ను పెళ్లి చేసుకోను. అవుట్. నో, రాముడు, కోదండ రాముడు నీకంత తేలిగ్గా అందడు. అవుట్. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. అమ్మాయి గారు, కన్నీరు అంటే అర్థం కూడా తెలియని మీరు కంట తడి పెడితే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. పోనీ రాముతో మీ ప్రేమ విషయం నేను మాట్లాడి. వద్దు. ప్రేమంటే రెండు అక్షరాలు కలిసిన మాట కాదు, రెండు మనసులు కలిపే బాట. రాము మౌనికని ప్రేమిస్తున్నాడని తెలియక నేను దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు. అమ్మాయి గారు, రాముడు దేవుడు. రాముణ్ణి పూజించాలే కాని ఆయన పక్కన స్థానం కోరుకోవటం నాది తప్పు. ఆ స్థానం ఎప్పటికీ సీతమ్మదే. అలాగని మీరు? అవధాని గారు, ఈ విషయం. అమ్మాయి గారు మౌనికమ్మ గారు సూసైడ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నారు. రాము ఎక్కడా? ఇక్కడే ఉండాలి. రాము 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 ఎక్కడికి వెళ్ళాడు? అవధాని గారు, మౌనికని ఎలాగైనా కాపాడాలి. పదండి. మౌనిక ఆగు. స్టాప్ దే.